హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వ్లాగ్స్. మీకు ఈరోజు ఈ వీడియోలో గోంగూర రొయ్యల కాంబినేషన్లో గోంగూర రొయ్యల ఇగురు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నామండి. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యల్లో చిటికెడు పసుపు, అర టీ స్పూన్ కారం, అలాగే అర టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని ఇది కాసేపు మ్యాగ్నెట్ అవ్వాలండి. సో పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని వేసుకొని కడిగి బాగా శుభ్రం చేసుకున్న గోంగూరని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. సో ఇక్కడ మేము పుల్ల గోంగూర తీసుకున్నాము. సో గోంగూరని యాడ్ చేసుకున్నాం కదా, ఉడికించుకుంటున్నాం. సో చూసారుగా చక్కగా ఉడికింది కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ గోంగూర ఏంటంటే ఈ వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ని మనం బయటికి సపరేట్ చేసేసుకోవాలి. బయటకు వంచేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారుగా ఈ విధంగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసుకొని సో చూసారుగా ఇలా ఫ్రై చేసుకోవాలి. సో వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రొయ్యల్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. సో షిఫ్ట్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుందామండి. సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి త్వరగా ఇవనేది వేగుతాయి. సో చూసాక చక్కగా ఫ్రై అవుతున్నాయి కదండి. సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ గోంగూరని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఇది కాస్త ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అవనిద్దామండి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే తగినంత కారం యాడ్ చేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు చక్కగా కలిపేసుకోవాలి. ఈలోగా మనకి ఏంటంటే ఈ మసాలా మొత్తం గోంగూరకి పడుతుందండి. సో ఆ తర్వాత కాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఇది కాస్త దగ్గర పడేంత వరకు వెయిట్ చేద్దాము. ఇది కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇది కాస్త దగ్గర పడేంత వరకు వెయిట్ చేద్దామండి. సో చూసారుగా ఇప్పుడు మనకి చక్కగా దగ్గర పడింది కదండి. ఆయిల్ కూడా పైకి తేలింది. మనకి కర్రీ అయితే రెడీ అయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా గోంగూర రొయ్యల ఇగురు రెడీ అండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొత్తగా ఎవరైనా వీడియో చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.